హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సిరీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పథకాల ప్రస్తావన అనేది ఈ మధ్యకాలంలో నేను వీడియోస్లో చేస్తున్నాను. మ్యాక్సిమం 1 or 2 డేస్లో మ్యాక్సిమం ఈ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే నోట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం ఒక ఫ్యూ డేస్ అంటే మ్యాక్సిమం 3 డేస్లో నేను ఈ బుక్ కూడా రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ లెక్చర్కి వచ్చేటప్పటికి ఏంటంటే 9వ ప్రణాళిక కోసం అంటే 9th ప్లాన్ కోసం ఈ లెక్చర్లో మనం కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాం. సో 5-year ప్లాన్లో ఉన్నటువంటి డేటా ఏంటంటే మనకి డెప్త్ ఓరియంటేషన్ ఉండదు. సో ఆ పథక ప్రస్తావన మాత్రమే ఇందులో ఉంటుంది. సో అందుకు కంప్లీట్గా మనం చదువుకుంటే జస్ట్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదివేటప్పుడు దానికి మోడిఫికేషన్స్ ఉన్నాయా, అది దేనిలో విలీనమైందనే క్వశ్చన్సే మనకు అడుగుతూ ఉంటారు. సో వాటిపైన ఎక్కువగా స్ట్రెస్ చేస్తే చాలు. సో డైరెక్ట్గా లెక్చర్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది 9th ప్లాన్ కోసం. ఇది 1997 నుంచి 2002 మధ్య కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని తెలియజేయడానికి, అంటే అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు మరియు విధానాలు. సో దీని గురించి చూద్దాం. ఫస్ట్ నుంచి 1 by 1 మనకి ఇంపార్టెంట్ వన్ నేను ఫస్ట్ ఇచ్చేసాను చూడండి. సో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజన. సో మ్యాక్సిమం మనకి బిట్ ఎక్స్పెక్ట్ చేసే పథకాలలో ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి. సో మ్యాక్సిమం రావచ్చు అనుకునే దానిది. సో ఇది మనకి ఎప్పుడు ప్రారంభించారంటే 1999 ఏప్రిల్ 1న ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ దీంట్లో ప్రారంభించేటప్పుడు విలీనం చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. సో వాటి ప్రస్తావన మనకి ఇంపార్టెంట్. మనకి వీటి నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ IRDP అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మిలియన్ వెల్స్ స్కీము, ఇది డ్వాక్రా, ఇది ట్రైసమ్. సో అంటే దీని గురించి ఆల్రెడీ నేను వివరించాను కాబట్టి స్ట్రెస్ చేయట్లేదు. సో ఇక్కడ ఇది గంగ కళ్యాణ్ యోజన. సో వీటన్నిటినీ కూడా మనకి ఈ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గర్ యోజనలో విలీనం చేసి అన్నింటినీ కూడా ఒకే స్థాయిలో అంటే ఒక పథకం ఒకే దానిలో వెళ్ళే విధంగా ప్రభుత్వం అనేది ఒక నూతన నిర్మాణాన్ని ఇక్కడ సృష్టించింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ చూడండి, వీళ్ళు కల్పించేది ఏంటంటే ఇక్కడ BPL కుటుంబాల వారికి ఆదాయాన్ని సమకూర్చే ఆస్తులను కల్పిస్తారు ఇందులో. సో అంటే ఇక్కడ బిలో పావర్టీ లైన్లో ఉండే ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళకి ఆదాయాన్ని సమకూర్చే ఆస్తులను కల్పిస్తారు. సో దీనికి సంబంధించి నిధులు ఏ విధంగా ఉన్నాయంటే కేంద్రం మరియు రాష్ట్రాల్లో 75:25 నిష్పత్తిలో ఇది విభజించడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఆస్తులను కల్పించేటప్పుడు దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఏ విధంగా ఉన్నారంటే ఇందులో డ్వాక్రా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ SHGల ప్రస్తావన అనేది మనకి గ్యారంటీగా ఉండాలి. సో ఇందులో లబ్ధిదారుల్లో ఎక్కువగా ఎవరు ఉండాలంటే SHGకి సంబంధించినటువంటి మహిళలు, అంటే 50% మంది SHG వాళ్ళు ఉంటే మరొక 50 మంది ఎవరు ఉండాలంటే 50% మంది SC ST పీపుల్కి సంబంధించిన వాళ్ళు ఇందులో లబ్ధిదారులుగా ఉంటారు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి అందించే పరపతి మరియు దాని యొక్క సబ్సిడీ, ఇదే మనకి ఇంపార్టెంట్. సో అంటే వాళ్ళు తీసుకున్న పరపతి ఆధారంగా సబ్సిడీ నిర్ణయించడం అనేది ఈ పథకంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కొత్త విధానం. సో తీసుకున్న పథకానికి మరియు సబ్సిడీకి మధ్య భేదం ఎలా ఉంటుందంటే 3:1. అంటే అక్కడ 4 రూపాయలు, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా 4 రూపాయలు కానీ పరపతి అంటే అప్పు తీసుకుంటే దానిలో 1 రూపాయి అనేది అందులో ఏమవుతుందంటే సబ్సిడీగా పోతుంది. రిమైనింగ్ అక్కడ 3 రూపీస్ అనేది ఆ వ్యక్తి అక్కడ మళ్ళీ రీపే చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సబ్సిడీ ఒక వ్యక్తిగత లబ్ధిదారుల యొక్క వ్యయంలో 30% ఉండాలి, లేదా గరిష్టంగా 7,500 వరకు మాత్రమే ఉంటుంది. అంటే తీసుకున్న పరపతిలో సబ్సిడీ అనేది 30% ఉండాలి, లేదా అమౌంట్లో తీసుకుంటే 7,500. అదే SC ST వాళ్ళకి వచ్చేటప్పటికి ఇది సబ్సిడీ అనేది 50%గా ఉంటుంది, లేదా అమౌంట్ రూపంలో తీసుకునేటప్పుడు అది 10,000గా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకంటే వీటి యొక్క నిర్ణయం అనేది ఉంది. సో లాస్ట్ ఇది కూడా చెప్పేద్దాం, ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాను. SHGలకు వచ్చేటప్పటికి 50% సబ్సిడీ లేదా 1.25 లక్షల వరకు ఉండును. అంటే ఇక్కడ సింపుల్గా చూడండి, సింపుల్గా ఒక 1 lakh అనేది ఒక వ్యక్తి అనేవారు డైరెక్ట్గా లోన్ తీసుకున్నారని తీసుకుందాం. సో లోన్ తీసుకున్న తర్వాత దీనికి వచ్చేటప్పటికి సబ్సిడీ అనేది మనకు నిర్ణయించాలి. సో మనకి చూడండి, ఈ కౌంట్ ప్రకారం 3:4 ప్రకారం దీన్ని డివైడ్ చేశారనుకోండి, సబ్సిడీగా ఎక్కువ మొత్తం అనేది అక్కడ పోతుంది. సో అలా సబ్సిడీగా ఎక్కువ పోకుండా ఉండడానికి తీసుకున్న అమౌంట్లో 30%. సో ఈ అమౌంట్ ఎక్కువగా ఉంటే దానికి గరిష్టంగా 7,500 వరకు మాత్రమే సబ్సిడీగా పోతుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది అక్కడ
ఖచ్చితంగా రీపే చేయాలి. అంటే వాడు ఎంత అమౌంట్ తీసుకున్నప్పటికీ సబ్సిడీ అనేది అంటే 1 lakh తీసుకున్నప్పటికీ కూడా సబ్సిడీ అనేది వాడికి 7,500 వరకు మాత్రమే వర్తిస్తుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది అక్కడ రీపే చేయాలి. సో సేమ్ థియరీ వీళ్ళకి కూడా అప్లై అవుతుంది. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది 50% అంటే తీసుకున్న దాంట్లో సగం మొత్తం ఉంటుంది, లేదా 10,000 వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్ 20,000 తీసుకున్నారు అనుకోండి, దానిలో సగం అంటే 10,000 సబ్సిడీగా పోతుంది, లేదా దానికి ఈక్వల్గా ఉన్నటువంటి 50% పోతుంది. అదే 30,000 తీసుకున్నారు అనుకోండి, సో ఇలా 30,000 తీసుకునేటప్పుడు దానికి ఏమవుతుంది, దీనిలో సబ్సిడీగా 50% అని చెప్పారనుకోండి, 15,000 సబ్సిడీగా పోతుంది లెక్క ప్రకారం. కానీ గరిష్టంగా అమౌంట్లు అయితే ఎంతవరకు ఇచ్చారు వీళ్ళు, 10,000 వరకు మాత్రమే ఇచ్చారు. అంటే ఈ 30,000లో 10,000 మాత్రమే సబ్సిడీ, రిమైనింగ్ 20,000 అనేది అక్కడ ఖచ్చితంగా పే చేయాలి. సో అంటే ఇక్కడ ఈ జస్ట్ లాజిక్ గుర్తుపెట్టుకోండి చాలు. సో దీనిపైన మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దీన్ని అమలు చేసేవారు ఎవరంటే మండల స్థాయిలో ఎంపీడీఓ ఉంటారు, పంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఉంటారు. సో వీళ్ళే దీని యొక్క అమలు అంటే వీళ్ళకి ఎంత పరపతి నిర్ణయించాలి, వీళ్ళకి ఎంత సబ్సిడీ అనేది ఉండాలనే విషయాన్ని అబ్జర్వ్ చేసి పథకాన్ని అమలు జరిపే విధంగా చూస్తారు. సో మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో దీనిపై నుంచి మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్, జవహర్ గ్రామ సమృద్ధి యోజన. సో దీనిని 1999లో ప్రారంభించారు. సో ఇదేంటంటే ఇది పునర్వ్యవస్థీకరించిన జవహర్ రోజ్గర్ యోజన. సో ఇది పునర్వ్యవస్థీకరించిన జవహర్ రోజ్గర్ యోజన పథకం ఇది. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణ వసతులను కల్పించడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. సో ఇదేం చేస్తారంటే గ్రామ పంచాయతీలు దీని యొక్క అమలును పర్యవేక్షిస్తాయి. ఇది పర్యవేక్షిస్తాయి, గ్రామ పంచాయతీలు దీని యొక్క అమలును పర్యవేక్షిస్తాయి. సో నెక్స్ట్ వన్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్. సో ఇది 1998 మరియు 99 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే రైతులకు సులభంగా రుణాలు ఇవ్వడానికి ప్రారంభించారు. ఈ కార్డ్స్ అనేవి రైతులకు సులభంగా రుణాలు ఇవ్వడం కోసం వీటిని ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ వన్, స్వర్ణ జయంతి పట్టణ రోజ్గర్ యోజన. సో దీనిని 1997లో ప్రారంభించారు. సో ఇదేంటంటే మనకి ఈ 2 పథకాల విలీనం ద్వారా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకటి నెహ్రూ రోజ్గర్ యోజన, మరొకటి స్వర్ణ జయంతి షహరీ రోజ్గర్ యోజన. సో ఈ 2 పథకాల విలీనం ద్వారా దీనిని ప్రారంభించారు. సో పట్టణాలలో మనకు వచ్చేటప్పటికి అంటే మౌలిక సదుపాయాలను కల్పించడం, సో వాటి ప్రస్తావన అంతా కూడా మనకి అంటే వాటి యొక్క అభివృద్ధి అంతా కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, జాతీయ వ్యవసాయ బీమా పథకం. సో దీనిని 1999 మరియు 2000 ఆర్థిక సంవత్సర కాలంలో ప్రవేశపెట్టబడ్డారు. లక్ష్యం ఏంటంటే పంటలకు బీమాను కల్పించడమే. సో పంటలకు బీమాను కల్పించడమే దీని యొక్క లక్ష్యం. సో దీని అమలు కోసం మనకి జాతీయ వ్యవసాయ బీమా సంస్థను ఏర్పాటు చేశారు. అంటే పథకం అంటే ఇక్కడ బీమాను అమలు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి పథకం అమలుకు వచ్చేటప్పటికి యూనిట్గా దేనిని తీసుకుంటారంటే ఇక్కడ గ్రామ పంచాయతీ. అంటే ఇక్కడ పథకం అమలు అంటే బీమాను వర్తింప చేయడానికి గ్రామ పంచాయతీని ఇక్కడ యూనిట్గా తీసుకుంటారు అని అర్థం. సో నెక్స్ట్ వన్, సమగ్ర ఆవాస యోజన. సో ఇది 1999లో ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీస అవసరాలను కల్పించడం. సో పేదలకు కనీస అవసరాలను కల్పించడమే ఈ సమగ్ర ఆవాస యోజన పథకం యొక్క ముఖ్య లక్ష్యం. సో నెక్స్ట్ వన్, జాతీయ వ్యవసాయ విధానం. సో ఇక్కడ వ్యవసాయ విధానానికి మనకి ఈ అభివృద్ధికి సంబంధం లేదు అని అనుకోకూడదు, ఎందుకంటే ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో గ్రామీణ అభివృద్ధిలో వ్యవసాయం కూడా ఒక భాగం. సో అందుకు దీని ప్రస్తావన అనేది ఇక్కడ ఉంటుంది. సో జాతీయ వ్యవసాయ విధానం 2000లో మనకి ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే వ్యవసాయ రంగంలో 4% వృద్ధిని సాధించాలని వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే డెవలప్మెంట్ అయితే జరగలేదు, బట్ 4% వృద్ధి అనేది అక్కడ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపైన మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే 2000లో ప్రకటించినటువంటి జాతీయ వ్యవసాయ విధానంలో వ్యవసాయ రంగ వృద్ధిని ఎంత శాతానికి లక్ష్యంగా పెట్టుకున్నారు, అంటే ఇక్కడ 4%. సో నెక్స్ట్ వన్, దీనిలో గృహాలు, మంచినీరు, శానిటేషన్ ఇవి కల్పించడం కూడా దీనిలో ఒక భాగం. సో నెక్స్ట్ వన్, జాతీయ జనాభా విధానం. దీనిని 2000లో ప్రవేశపెట్టారు. జస్ట్ ఈ టైం పీరియడ్లో వచ్చింది కాబట్టి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, అన్నపూర్ణ యోజన. సో దీనిని 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఉద్దేశం ఏంటంటే వృద్ధాప్య పింఛన్కు అర్హులైనటువంటి వారికి 3 రూపాయలకే
కేజీ బియ్యం ఇవ్వడం, 2 రూపాయలకే కేజీ గోధుమలు అనేవారికి వీళ్ళకి ఇస్తారు. అంటే ఈ గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ స్థాయిలో, అంటే ఈ తక్కువ మొత్తంలో వాళ్ళకి ఆహార పదార్థాలు అనేవి సప్లై చేయబడతాయి. సేమ్ ఇటువంటిదే మరొకటి అంత్యోదయ అన్న యోజన. సో అంత్యోదయ అన్న యోజన ఈ పథకానికి ఎంపికయ్యే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ కూడా బీపీఎల్ కుటుంబాలు. సో వృద్ధాప్య పింఛన్ తీసుకున్న వాళ్ళకైతే అన్నపూర్ణ యోజన, సో బీపీఎల్ కుటుంబాలలో ఉన్నవారికైతే అంత్యోదయ అన్న యోజన. సో 2 రూపాయలకే గోధుమలు, కేజీ గోధుమలు, 3 రూపాయలకే కేజీ బియ్యం వీళ్ళకి ఇస్తారు. సో నెక్స్ట్ వీళ్ళకి వచ్చేటప్పటికంటే 2002 నుంచి వీళ్ళకి 35 కేజీల ఆహార ధాన్యాలను వీళ్ళకి ఇస్తున్నారు. సో 35 కేజీల ఆహార ధాన్యాలను వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ లిమిట్ తీసేశారు వాళ్ళకి. సో నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. సో ఇక్కడ గ్రామోదయ యోజన అంటే ఇది కంప్లీట్గా గ్రామీణ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నటువంటి పథకాలు. నెక్స్ట్ లెక్చర్లో నెక్స్ట్ వీడియో ఉంది. సో దానిలో గ్రామీణ పథకాలన్నీ కూడా ఒక దగ్గర చేర్చడం జరిగింది. ఇవన్నీ ఉంటాయి, బట్ ఏంటంటే గ్రామీణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అమలు జరుపుతున్నటువంటి కొన్ని పథకాల ప్రస్తావన అందులో చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో మంచినీరుని మరియు విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. సో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేది మనకి 2000లో ప్రారంభించారు. ప్రతి గ్రామాన్ని కలుపుతూ రోడ్లను నిర్మించడమే వీళ్ళ యొక్క లక్ష్యం. సో ఇది గ్రామీణ అభివృద్ధి పథకం అమలులో భాగంగా దీనిని అంటే గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి పథకం. సో దీనికి వచ్చేటప్పటికి దీన్ని అమలు జరపాలంటే ఆ గ్రామాల్లో ఉండవలసినటువంటి కనీస జనాభా, సో గ్రామాల్లో అయితే 500 మంది, కొండ ప్రాంతాల్లో అయితే 250 మంది ఉంటే చాలు. అక్కడ అంటే గిరిజన ప్రాంతాల్లో 250 మంది ఉంటే మనకి చాలు. అక్కడ ఖచ్చితంగా అక్కడ రోడ్డు వేసే విధంగా ఈ పథకం అనేది అమలు చేయిస్తారు. సో నెక్స్ట్ వన్ కృషి శ్రామిక్ సామాజిక సురక్ష యోజన. సో కృషి శ్రామిక్ సామాజిక సురక్ష యోజన 2001లో ప్రారంభించారు. సో దీనికి లక్ష్యం ఏంటంటే వ్యవసాయ కార్మికులకు జీవిత బీమా కల్పించడం. సో వ్యవసాయ కార్మికులకు జీవిత బీమా కల్పించడం. సో దీని ప్రకారం సహజ మరణం అయితే ఆ వ్యవసాయదారుడికి 20,000 రూపాయలు ఇస్తారు. ప్రమాదవశాత్తు మరణం అయితే 50,000 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. సో దీనిని 2001లో ప్రారంభించారు. పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి మురికి వాడల్లో, అంటే స్లమ్స్ ఉంటాయి కదా, సో ఆ మురికి వాడల్లో ఉన్నవారి కోసం గృహ వసతిని కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. సో దీన్ని ఏం చేశారంటే 2005లో ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ అండ్ స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా మార్చారు. సో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధిక జనాభా ఒత్తిడి వలన నగర విస్తరణ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఈ స్లమ్స్ రూపంలో ఉంటుంది చివరలో అంటే నగరానికి చివరలో. సో వీటిని అరికట్టడం కోసం ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి గృహ వసతిని కల్పిస్తారు. దానికోసం ప్రారంభించిన పథకమే ఈ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. సో నెక్స్ట్ వన్ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. సో దీనిని 2001లో ప్రారంభించారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే దీన్ని జవహర్ గ్రామ సమృద్ధి యోజన మరియు ఉపాధి హామీ పథకాలను విలీనం చేసి దీనిని ప్రారంభించారు. సో లక్ష్యం ఏంటంటే వేతన ఉపాధి భద్రత మరియు సామాజిక ఆస్తులను నిర్మించడం. మనకి లక్ష్యాలు వీటి యొక్క ప్రస్తావన మనకి ఇంపార్టెంట్. సో వేతన ఉపాధి భద్రత అంటే పనిచేసేటప్పుడు వాళ్ళకి వేతనం అనేది ఇవ్వాలి, దానికి భద్రతను కల్పిస్తారు. మరియు వీళ్ళు పనిచేసే స్థలంలో సామాజిక ఆస్తులను నిర్మించడం, ఇది వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం. నిధుల కేటాయింపు అనేది 75:25% నిర్ణయిస్తారు. అంటే కేంద్రం 75%, రాష్ట్రం అనేది 25% నిధులను సమకూర్చడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ జయప్రకాష్ రోజ్గార్ యోజన. దీనిని 2002లో ప్రారంభించారు. లక్ష్యం ఏంటంటే కరువు మరియు వెనుకబడిన జిల్లాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తారు. సో కరువు ప్రాంతాలు మరియు వెనుకబడిన జిల్లాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం కోసం ప్రత్యేకంగా ప్రారంభించినటువంటి పథకం ఈ జయప్రకాష్ రోజ్గార్ యోజన. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 9వ ప్రణాళికలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు. సో దీనిలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ పథక ప్రస్తావన, వేటిని మిళితం చేయడం ద్వారా ఆ పథకం ప్రారంభమైంది, ఆ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. సో ఈ ఆస్పెక్ట్లపైన మనకి ఎగ్జామ్స్లో బిట్స్ అడుగుతూ ఉంటారు, మీరు ఎగ్జాక్ట్గా అవి గుర్తుపెట్టుకుంటే చాలు ఇంకా. సో ఇది ఫ్రెండ్స్ 9th ప్లాన్కి సంబంధించింది. నెక్స్ట్
11th అంటే 10th ప్లాన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో 11th ప్లాను నెక్స్ట్ గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి పథకాల ప్రస్తావన అనేది నెక్స్ట్ మనకు 2 వీడియోస్ ఉన్నాయి. అది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఫాలో అయితే చాలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.